హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 23. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆషీను వచ్చినప్పటి నుండి గమనిస్తూ ఉన్న ఆయుష్ ఆషీ తల పట్టుకొని నిల్చుకొని పడిపోతూ ఉండడం చూసి ఫాస్ట్గా ఆషీను చేరుకొని ఆషీ ఆషీ ఓపెన్ యువర్ ఐస్ అంటూ ఆషి బుగ్గలు తడుతూ ఉంటే ఆషి కష్టంగా కళ్ళు తెరిచి ఆయుష్ వైపు చూస్తూ ఐఎమ్ సారీ ఆయుష్ గారు అంటే స్పృహ తప్పడంతో అందరూ కంగారుగా ఆషి చుట్టూ చేరి ఆషి అమ్మ ఆషి కళ్ళు తెరువు అంటూ ఉన్నా సరే కళ్ళు తెరవలేకపోవడంతో ఆయుష్ వెంటనే ఆషిను లిఫ్ట్ చేసి బయటకు తీసుకెళ్తాడు. నాన్న మామ్కి ఏమైంది అని ఏడుస్తూ ఆషి అలా పడిపోవడం వల్ల భయపడి నిషాన్ని చుట్టుకుని ఏడుస్తూ అడుగుతుంది. ఏం కాలేదు దియా, కామ్ డౌన్. చూడు మామ్ నువ్వు కళ్ళు తెరవలేదని చాలా ఏడ్చింది, ఏం తినలేదు, అందుకే శక్తి లేక అలా పడిపోయింది అంతే. చూడు కాసేపట్లో నవ్వుతూ తిరిగి వస్తుంది. మామ్కి నా వల్లే అప్పు తగిలిందా పాపం, మామ్ మామ్ అంటూ బెడ్ని చేతులతో గట్టిగా తన శక్తికి మించి కొడుతూ ఉండడంతో దియా చేతికి ఉన్న సెలైన్ నీడిల్ ఊడి బ్లడ్ రావడంతో దియా నొప్పికి ఏడవడంతో నిషాన్ ఎంత బుజ్జగిస్తున్నా సరే దియా ఏడు పాపకపోయేసరికి తప్పక తనకి సెడేటివ్ ఇచ్చి సిస్టర్తో చూసుకోమని చెప్పి ఆషీ దగ్గరికి అడుగులు వేస్తాడు. ఆషీను దియా రూమ్ పక్కనే ఉన్న రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి మోహి కాల్ ది డాక్టర్ అంటూ మోహిత్ని డాక్టర్ దగ్గరికి పంపించి ఆషీ వైపు చూస్తాడు. తెల్లటి చీర మీద పసుపు నీళ్లు పోయడం వల్ల పసుపు రంగులో మారిన తెల్లని చీర, నుదుటిన పాపిట్లో కుంకుమ, చెక్కిళ్లకు గంధం, చేతికి మట్టి గాజులు, నుదుటిన అయిన గాయం, అంగప్రదక్షిణ చేయడం వల్ల చేతులకి గాజులు కుచ్చుకుని అక్కడక్కడ గీసుకుపోయి కనిపిస్తాయి. ఆషి మోకాళ్ళ దగ్గర బ్లడ్ స్ట్రైన్స్ కనిపించడంతో అందరినీ రాగిణితో సహా బయటకు పంపి చీరను మోకాళ్ళ పైకి లాగి చూశాక అక్కడ గుడిమెట్లు ఎక్కడం వల్ల రెండు మోకాళ్ళ దగ్గర బ్లడ్ బొట్లు బొట్లుగా రావడం చూసి ఆయుష్ దవడ బిగుసుకుంటుంది. ఈ లోపు మోహిత్ డాక్టర్ని తీసుకురావడం చూసి చీరను యథావిధిగా సర్ది డాక్టర్ వైపు చూస్తాడు. వాట్ హ్యాపెండ్ ఆయుష్ గారు, మీ మిసెస్కి ఏమైంది అంటూ ఆషి పల్స్ చెక్ చేస్తూ ఆయుష్ వైపు చూస్తాడు. డోంట్ నో డాక్టర్, సడన్గా అన్కాన్షియస్ అయి పడిపోయింది, తలకి కూడా దెబ్బ తగిలింది, కాస్త చూడండి అంటూ ఆయుష్ చెప్పడంతో ఓకే రిలాక్స్ ఆయుష్ గారు అంటూ స్టెటస్కోప్తో ఆషి హార్ట్ బీట్ చెక్ చేయబోతున్న డాక్టర్ చేతిని పట్టుకుని ఆపి డోంట్ టచ్ హర్, షీఈ్ మైన్, తనను టచ్ చేయకుండా ట్రెక్ చేయి అంటూ యాటిట్యూడ్గా చెప్తున్న ఆయుష్ వైపు డాక్టర్ బ్లాంక్ ఫేస్తో చూస్తాడు. చెప్పేది మీకే, ఆషిని టచ్ చేయకుండా ట్రీట్మెంట్ చేయండి, తను నాది మాత్రమే. ఆయుష్ గారు టచ్ చేయకుండా ప్రాబ్లం ఏంటో ఎలా చెప్తాను, నాకు ప్రాబ్లం ఏంటో తెలియాలి కదా, తను మీ వైఫ్నే కావచ్చు, బట్ మేము డాక్టర్స్ అండి, తాకకుండా ప్రాబ్లం ఏంటో చెప్పడానికి మాకేమి దివ్య దృష్టి లేదు అంటూ అసహనంగా చెప్తాడు. అయితే లేడీ డాక్టర్ని పంపించండి, అంతేగాని మీరు నా వైఫ్ని తాకితే ఊరుకోను, తను నాది, నేను మాత్రమే టచ్ చేయాలి. డాక్టర్ ఆయుష్ వైపు వియర్డ్గా చూస్తూ సిస్టర్ అంటూ పిలిచి సిస్టర్ రాగానే డాక్టర్ ప్రియాను నేను పిలుస్తున్నానని చెప్పి ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పడంతో ఓకే డాక్టర్ అంటూ సిస్టర్ ఫాస్ట్గా వెళ్ళి డాక్టర్ ప్రియాని తీసుకొని వస్తుంది. డాక్టర్ ప్రియా, ఈయన తెలుసు కదా బిజినెస్ మ్యాన్ ఆయుష్ గారు, ఈవిడ ఆయన మిసెస్ అశ్రిత, సడన్గా అన్కాన్షియస్ అయ్యారు, ప్రాబ్లం ఏంటో చూడండి అంటూ డాక్టర్ చెప్పడంతో ప్రియా ఆషి వైపు చూసి అందరూ కాసేపు బయట వెయిట్ చేయండి, నేను పేషెంట్ని చెక్ చేయాలి అని చెప్పి అందరినీ బయటకు పంపించి 20 నిమిషాల తర్వాత రూమ్ నుండి బయటకు వస్తుంది. డాక్టర్ బయటికి రావడం చూసిన ఆయుష్ డాక్టర్ ముందుకు వచ్చి ఆషికి ఎలా ఉంది డాక్టర్, ప్రాబ్లం ఏమీ లేదు కదా. నథింగ్ టు వర్రీ అండి, షీ ఈజ్ ఓకే, బట్ ఫుడ్ సరిగ్గా తినకపోవడం అండ్ తలకి మోకాళ్ళకి బాగా దెబ్బలు తగిలేసరికి ఆ పెయిన్ తట్టుకోలేక స్పృహ కోల్పోయింది అంతే. ఇంజెక్షన్ ఇచ్చాను, కాసేపట్లో స్పృహ వస్తుంది. 3 days అలా తనని ఎక్కువ నడవనివ్వకండి, కేర్ఫుల్గా చూసుకుంటే సరిపోతుంది. అలాగే మోకాళ్ళకి బాగా బ్లీడింగ్ వస్తుంది, సో ఆ గాయం మానే వరకు ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉండాలి అంటూ తన దగ్గరున్న చిన్న నోట్ ప్యాడ్లో మెడిసిన్స్ అండ్ ఆయింట్మెంట్ రాసి ఆ ప్రిస్క్రిప్షన్ ఆయుష్కి ఇస్తూ ఫార్మసీలో మెడిసిన్స్ తీసుకురండి, అవి ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో సిస్టర్ మీకు చెప్తుంది అంటూ చెప్పి రౌండ్స్కి వెళ్ళిపోతుంది. ఆయుష్ ప్రిస్క్రిప్షన్ తన మనిషికి అందించి జాగ్రత్తగా మెడిసిన్స్ తీసుకురా అని చెప్పాక ఆయుష్ గారు మీతో మాట్లాడాలి, కమ్ టు మై ఛాంబర్ అంటూ దియాను చూడ్డానికి తన రూమ్కి డాక్టర్ వెళ్ళాక ఆషిని చూడ్డానికి రాగిణి వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఆయుష్ కోపంగా మోహిత్ కాలర్ పట్టుకొని గోడకు అదిమేసి నిజం చెప్పు మోహి, మార్నింగ్ నుండి నువ్వు అది ఎక్కడికి వెళ్ళారు, దాని ఒంటి మీద ఆ గాయాలేంటి, ఆ దెబ్బలేంటి, అసలు ఆ పసుపు నీళ్లు, ఆ కుంకుమ ఏంటి, అసలు ఏం చేసింది అది అంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు. బావా ఏంటిది, ఏమైంది నీకు,
ముందు వదులు, హాస్పిటల్ స్టాఫ్ అందరు మనల్నే చూస్తున్నారు. ఆయుష్ తల తిప్పి హాస్పిటల్ స్టాఫ్ వైపు ఎర్రగా మారిన కళ్ళతో చూడడంతో ఎక్కడి వాళ్ళు అక్కడి నుండి పరిగెడుతూ వెళ్ళిపోతారు. ఈ కంటి చూపుతో భయపెట్టడం ఇంకా మానలేదా బావా? అప్పుడు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు మోహి. నాకు పేషెన్స్ చాలా తక్కువని నీకు బాగా తెలుసు. సో నాకు అడ్డమైన అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పు. తన వల్లే దియ ప్రాణాలతో పోరాడుతుందని ఆశి చాలా బాధపడింది బావా. ఎంతమంది చెప్తున్నా తనను ఆ గిల్ట్ ఫీలింగ్ పోలేదు. నన్ను టెంపుల్కి తీసుకెళ్ళమని ఏడుస్తూ అడిగితే తన మూడ్ కాస్తైనా చేంజ్ అవుతుంది కదా అనుకొని టెంపుల్కి తీసుకెళ్లాను. అక్కడ పూజారి అంటూ జరిగింది మొత్తం చెప్పి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దియా కళ్ళు తెరవడానికి కారణం ఆశి. అవును బావా, తనే ప్రాణాలకు తెగించి తన కూతుర్ని రక్షించుకుంది. అంతేగాని నువ్వు అనుకున్నట్టు దియాని ఈ స్థితిలో వదిలేసి బయటకి తిరగడానికైతే వెళ్ళలేదు. ఇప్పటికైనా ఆశీను పంతంతో కాకుండా ప్రేమతో దగ్గర అవ్వడానికి ట్రై చెయ్యి. ఆయుష్ మోహిత్ వైపు కోపంగా చూస్తూ కాలర్ పట్టుకొని, అది అలాంటి రిస్కీ పూజ చేస్తానంటే వద్దు అని చెప్పకుండా దాన్ని ఎంకరేజ్ చేసి దగ్గరుండి పూజ చేయించి తప్పు చేసావు. అది నా దగ్గర దాచి రెండో తప్పు చేసావు. ఇప్పుడు నాకే సజెషన్స్ ఇస్తూ మూడో తప్పు కూడా చేస్తున్నావు. చెల్లి కనిపించేసరికి నీకు నేను కనిపించడం లేదు కదా, నీకు దానికి కలిపి నా స్టైల్లో కోటింగ్ ఇస్తాను. అప్పుడు కానీ నేనంటే భయం ఉండదు ఇద్దరికి అంటూ మోహిత్ను విసుగ్గా వెనక్కి నెట్టి, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటూ వెనక్కి తిరిగ్గానే నిషాన్ వస్తూ కనిపిస్తాడు. నీష్, నువ్వేంటి ఇక్కడ? దియాను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు? తను బానే ఉంది కదా? వదినను చూసి పానిక్ అయ్యి ఏడుస్తూ, సెలైన్ నీడిల్ తీసేసిందన్నయ్య. ఆ పెయిన్కి ఏడుస్తూ ఉంటే సెడిటివ్ ఇచ్చారు. ఇప్పుడు నిద్రపోతుంది. ఇందాక డాక్టర్ కూడా వచ్చి చెక్ చేసి వెళ్లారు. హో గాడ్ అంటూ నిషాన్ ఆశీను వదినా అని పిలవడం చూసి నిషాన్ వైపు సూటిగా చూస్తూ, ఆశీను హార్ట్ఫుల్గానే వదినా అన్నావా, లేక నా ముందు మాత్రమే అలా అంటున్నావా? ఆశీను వదినగా హార్ట్ఫుల్గానే పిలిచానన్నయ్య. తనను నా వదినగా మాత్రమే చూడాలి అని ఫిక్స్ అయ్యాను. అలాగే చూస్తాను కూడా. తనను దియా తల్లిగా, నీకు భార్యగా మాత్రమే చూస్తాను. ఇది నాకు చాలా కష్టంగా ఉంది, కానీ అలవాటు చేసుకుంటున్నాను. ఆయుష్ నిషాన్ని హక్ చేసుకోగానే నిషాన్ ఆయుష్ చుట్టూ చేతులు వేసి, నేను ఎవరినైనా వదులుకుంటాను కానీ నిన్ను మాత్రం వదులుకోలేనన్నయ్యా. ఐ ఆల్వేస్ లవ్ యూ అంటూ ఆయుష్ని గట్టిగా హక్ చేసుకొని వదిలి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. వాళ్ళ బాండింగ్ని చూసిన మోహిత్ చిన్నగా నవ్వుతూ ఇద్దరి వైపు చూస్తూ, ఓకే గాయస్, రిలాక్స్. అన్న తమ్ముళ్ళ అనుబంధం, ఆప్యాయత, అనురాగాలు అయిపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటూ ఇద్దరి మూడ్ డైవర్ట్ చేస్తాడు. మోహిత్ మాటలకు నిషాన్ చిన్నగా నవ్వితే ఆయుష్ మోహిత్ కడుపులో ఒక్క పంచిచ్చి, అది లేచాక చెప్తాను ఇద్దరి పని అంటూ డాక్టర్ క్యాబిన్ వైపు వెళ్తాడు. వెనకని నిషాన్ మోహిత్ కూడా వెళ్తారు. ముగ్గురిని చూసిన డాక్టర్ నవ్వుతూ తన ఎదురుగా ఉన్న చైర్స్ చూపించడంతో ముగ్గురు కూర్చొని డాక్టర్ వైపు చూస్తారు. దియా రిపోర్ట్స్ వచ్చాయి ఆయుష్ గారు అంటూ ముగ్గురు వైపు చూస్తున్న డాక్టర్ వైపు ముగ్గురు టెన్షన్గా చూస్తూ ఏం వినాల్సి వస్తుందో అని చూస్తూ ఉంటారు. ఆయుష్ గారు దియా రిపోర్ట్స్ వచ్చాయి అంటూ తన ముందు కూర్చొని ఉన్న ముగ్గురు వైపు చూస్తూ తన టేబుల్ మీదున్న దియా రిపోర్ట్స్ చూస్తూ చెప్తున్న డాక్టర్ వైపు ముగ్గురు టెన్షన్గా చూస్తారు. డాక్టర్ నోటి నుండి ఎటువంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని ఆయుష్ని ముందుగా మాట్లాడుతూ, చెప్పండి డాక్టర్, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయా, లేక తనకి ఇంకేమైనా అంటున్న ఆయుష్ వైపు చిరునవ్వుతో చూస్తూ, నథింగ్ టు వర్రీ ఆయుష్ గారు, షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పాలి. దియాకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని డాక్టర్ చెప్పడం విని ముగ్గురు ఊపిరి పీల్చుకొని ఒకరి మొహాలు ఒకరు ఆనందంగా చూసుకొని తిరిగి డాక్టర్ వైపు చూస్తూ, గుడ్ న్యూస్ ఏంటి, ఆ గుడ్ న్యూస్ ఏంటి డాక్టర్ అంటూ డాక్టర్ వైపు చూస్తారు. దియాకి మెడిసిన్స్తో క్యూర్ అవుతుంది అనుకున్నాం, బట్ తనకి సర్జరీ అవసరం అని మీతో లాస్ట్ మంత్ చెప్పాను, గుర్తుందా? యా చెప్పారు, బట్ దియా వీక్గా ఉంది అండ్ సర్జరీ కూడా చాలా కాంప్లికేట్ కాబట్టి ముందు బెస్ట్ సర్జన్ కోసం చూడాలి. ఆ తర్వాత దియాకి 2 డోసులలో ఇంజెక్షన్ చెయ్యాలి. కానీ అవన్నీ జరగాలంటే దియా చాలా హెల్తీగా ఉండాలి. తను ఆ సర్జరీని తట్టుకునే స్ట్రెంగ్త్ కావాలి అన్నారు. ఎస్, మా చీఫ్ డాక్టర్ ద్వారా నాకు ఇందాకే ది బెస్ట్ సర్జన్ గురించి తెలిసింది. ఆయన లండన్లో ఉంటారు, డాక్టర్ జోసెఫ్. చాలా ఫేమస్ సర్జన్. 100% ఈయన చేసిన సర్జరీస్ అన్నీ సక్సెస్ అయ్యాయి. సో ఈయనకి దియా రిపోర్ట్స్ అన్నీ సెండ్ చేశాను. ప్రజెంట్ బిజీగా ఉన్నాను. రిపోర్ట్స్ చూసి సర్జరీ టైం ఫిక్స్ చేస్తానని చెప్పారు. ఆయన దియాకి సర్జరీ చేయడానికి ఓకే చెప్తే దియా ఇక మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం కానీ తనకి హెడ్ఏక్ రావడం కానీ ఇవేమీ జరగవు. లెట్స్ వెయిట్ ఫర్ డాక్టర్ రిప్లై. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. బట్ సర్జరీకి దియా రెడీగా ఉంది అంటారా?
అబ్సల్యూట్లీ షీఈ్ ఓకే. ముందు కంటే తను చాలా హెల్దీగా ఉంది. కాకపోతే తన ఏజ్కి తగ్గట్టు వెయిట్ లేదు. అందుకే తను వెయిట్ గెయిన్ అవ్వడానికి పీరియాట్రిషియన్ను మీట్ అవ్వండి. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. దియాను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? పాప ఇంకా 2 days అబ్జర్వేషన్లోనే ఉండాలి ఆయుష్ గారు. ఆ తర్వాత పాపకి స్కాన్ చేసి డిశ్చార్జ్ చేస్తాము. జోసెఫ్ గారి నుండి కాల్ వచ్చాక ఆయన ఏం చెప్పారో మీకు నేను చెప్తాను. అలాగే దియాను రూమ్ షిఫ్ట్ చేశాము, మీరు వెళ్ళి చూడొచ్చు. పాపకి ఇంకా స్పృహ రావడానికి టైం పడుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అంటూ ముగ్గురు డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆషికి స్పృహ వచ్చింది అని సిస్టర్ చెప్పడంతో ఆయుష్ కోపంగా ఆషి రూమ్ వైపు వెళ్ళడం చూసి మోహిత్, నిషాన్ ఆయుష్ ఎక్కడ ఆషిని కొడతాడో అని భయపడుతూ వెనకనే పరుగులాంటి నడకతో వెళ్తారు. ఆయుష్ కోపంగా ఆషి రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఆషికి బెడ్ అడ్జస్ట్ చేసి తను కూర్చోవడానికి పిల్లోస్ సపోర్ట్గా పెట్టి రాగిని యాపిల్ కట్ చేసి ఇస్తూ ఉంటే సూర్యదేవ్ ఆషి పక్కనే కూర్చొని కొద్దిగా తిను ఆషి, దియా బానే ఉంది, దియాని చూసుకోవడానికైనా నీకు శక్తి కావాలి కదా అంటూ బలవంతంగా ఆషికి తినిపిస్తూ ఉంటే కృష్ణదేవ్ ఆషి కోసం ఫ్రెష్ జ్యూస్ తీస్తూ కనిపిస్తాడు. హష్, అందరూ దీనికి ఫ్యాన్స్ అయిపోయారు. చిన్నపిల్లని ట్రీట్ చేస్తున్నట్టు చేస్తున్నారు. దీన్ని మరీ ఇంత గారాబం చేశాక ఇక ఇది నా మాట ఎందుకు వింటుంది? అందుకే దానికి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. లాభం లేదు. ఇక దీనికి ఆయుష్ వర్మ అంటే ఏంటో చూపించాలి అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి ఆషి ముందు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిల్చుకొని సూటిగా చూస్తూ ఉంటాడు. తన ముందు నిల్చుకోనున్న ఆయుష్ వైపు వెనుకనే తనకు సైగలు చేస్తున్న మోహిత్ వైపు మార్చి చూస్తూ ఏమైంది అన్నట్టు మోహిత్కి సైగ చేస్తుంది. బావకి నిజం తెలిసిపోయింది, అందుకే అలా ఉన్నాడు. ఎందుకు చెప్పావన్నయ్యా? నేను ఎవరికి చెప్పకూడదని చెప్పాను కదా. నేనెక్కడ చెప్పాను? నువ్వు చెప్పకుండా ఆయుష్ గారికి ఎలా తెలిసింది? నేను చెప్పే పొజిషన్లో లేను కాబట్టి నువ్వే చెప్పావు. నీ అవతారం చూసి చెప్తావా చేస్తావా అని నా పీక పట్టుకున్నాడు, అందుకే చెప్పక తప్పలేదు. సారీ ఆషి. అమ్మో, ఇప్పుడు ఎలా అన్నయ్యా? ఈ బీచ్ నుండి నువ్వే కాపాడాలి, లేకపోతే నన్ను రోస్ట్ చేసుకొని తినేస్తాడు. చూడు ఎలా చూస్తున్నాడో. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి ఆషి. అక్కడుంది బీస్ట్. నేను చెప్పేది అసలు నమ్మడు సరికదా. అబద్ధం చెప్పానని ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇస్తాడు. మరేం చేద్దాం ఆషి? నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వే సేవ్ చేయాలి. ప్లీజ్ అన్నయ్య, కావాలంటే ఆశ చాక్లెట్ ఇస్తాను. అవి ఇంకా సేల్ అవుతున్నాయా అంటూ పిచ్చి ఎక్స్ప్రెషన్ ఇస్తున్న మోహిత్ని చూసి పోనీ లాలీపాప్ అంటూ మొహాన్ని ముద్దుగా పెడుతుంది. ఇక ఆపుతారా అన్న ఆయుష్ వాయిస్కి ఇద్దరు సైకిల్ ఆపి ఆయుష్ వైపు భయంగా చూస్తారు. ఆయుష్ మోహిత్ వైపు కోపంగా చూస్తూ ఇచ్చిన వెధవ ఐడియాలు చాలు, కాసేపు నోరు మూసుకో అంటూ ఆషి వైపు చూస్తూ ఏంటిదంతా? నా దగ్గర మార్క్స్ కొట్టేయడానికి ట్రై చేస్తున్నావా? లేక ఇలా చేస్తే ఆషి మంచిది, నేనే అనవసరంగా అపార్థం చేసుకొని తనను ఇబ్బంది కలిగిస్తున్నాను అని నీకు సారీ చెప్పాలని డ్రామా ప్లే చేస్తున్నావా అంటూ ఆషి వైపు చూస్తూ అడుగుతాడు. ఎక్కడ ఆయుష్ తనని ఎక్కడ తిడతాడో చెప్పకుండా వెళ్ళినందుకు అని భయపడుతూ ఉన్న ఆషికి ఆయుష్ తనని అలా అనడంతో ఆయుష్ వైపు కోపంగా చూస్తూ మీ దగ్గర మార్క్స్ కొట్టేయాలని నేనెందుకు అనుకుంటాను? అయినా ఇదంతా మీ మీద ఇష్టంతో కాదు, నాకు మీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు. మీరు ఎప్పటికీ నాకు బీస్ట్ని అండ్ నేను నా కూతురి మీద ఉన్న ప్రేమతో చేశాను, కానీ మీ ఇంటెన్షన్ కోసం అయితే అస్సలు కాదు. ఈ పొగరు తగ్గించుకుంటేనే మంచిది. అది పొగరు కాదు, ఆత్మాభిమానం అని మీ ఫ్రెండ్కి చెప్పండి అన్నయ్య. అయినా అది మనకుంటే కదా దాని విలువ తెలిసేది. ఏయ్, నీకు హెల్త్ సరిగ్గా లేదు కదా అని ఊరుకుంటుంటే ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నా పర్మిషన్ లేకుండా నిన్ను ఎవరు ఇలాంటి పూజలు చేయమని చెప్పారు? ఎవరిని అడిగి చేశావు? నా ఇష్టం, నాకు నచ్చింది చేశాను. నా కూతురి క్షేమం కోసం చేశాను. ఎవరిని అడిగి చేయాల్సిన అవసరం నాకు లేదు అంటూ విసుగ్గా కళ్ళు మూసుకొనున్న ఆషి వైపు చూసి చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయిన ఆయుష్ వైపు చూసి అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. బావా అంటూ వెళ్తూ ఉన్న ఆయుష్ వైపు చూస్తూ ఉన్న మోహిత్ భుజం మీద చేయి వేసి అన్నయ్య నవ్వుకి అర్థమేంటి అంటూ మోహిత్ వైపు చూస్తాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటే నీష్, ఎప్పుడు అన్నయ్య ఫ్యామిలీ బిజినెస్నే కాదురా, అప్పుడప్పుడు మూవీస్ కూడా చూస్తూ ఉండు. ముందుంది ముసల పండుగ అని ఆయుష్ నవ్వుకి అర్థం. అంటే వదినకి అన్నయ్య చేతిలో బ్యాన్ భారత్నే. తీరిగ్గా 10 గంటలకు నిద్ర లేచిన ప్రణవి ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయ్యాక మేకప్ వేసుకుంటూ ఈ పాటికి ఆ పిల్ల పిశాచి చచ్చిపోయే స్టేజ్లో ఉంటుంది అని నవ్వుకుంటూ అది పోయాక అందరి దృష్టిలో ఆ ఆశి వల్లే దియా చచ్చింది అని క్రియేట్ చేసి బావ చేత్తోనే దాన్ని చంపించాలి, అప్పుడు కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. అయినా ఈ రౌడీ వెదలు ఎక్కడ చచ్చారు? ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయడం లేదేంటి అంటూ మరోసారి వాళ్ళ నెంబర్కి కాల్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయకపోయేసరికి విసుగ్గా కాల్ కట్ చేసి తాగుబోతు వెదవులు ఎక్కడ చచ్చారో ఏంటో, బ్యాలెన్స్ అమౌంట్ కావాలి అని చెప్పి కాల్ చేస్తారు కదా, అప్పుడు చెప్తా వాళ్ళ పని.
దాన్ని చంపేయండ్రా అంటే చంపకుండా వదిలేశారు. చేతకాని దద్దమ్మలు ఒక్కొక్కరు దున్నపోతుల్లా ఉన్నారు. ఎందుకు ఒక ఆడదాన్ని చంపలేకపోయారు అని రుసరుసలాడుతూ ఉన్న తన మొబైల్ తీసుకొని బ్యాగ్లో వేసుకుని డైనింగ్ హాల్లోకి వస్తుంది. చైర్లో కూర్చుంటూ కుక్తో తనకి ఇష్టమైన మసాలా దోశ వేసి తీసుకురా అని చెప్పి కుక్ ఇచ్చిన కాఫీ తాగుతూ మొబైల్లో రీల్స్ చూస్తూ నవ్వుతూ ఉన్న ప్రణవిని కింద నుండి పై వరకు చూస్తూ, ఈవిడేంటి పాప హాస్పిటల్లో ఉంటే కొంచెం కూడా బాధ లేకుండా హీరోయిన్ లాగా రెడీ అయ్యి దోశ కావాలి దోశ తీసుకురా అంటుంది అని ప్రణవి వైపు విసుగ్గా చూస్తూ వెళ్ళి ప్రణవి చెప్పిన మసాలా దోశ తీసుకుని వచ్చి ప్రణవి ముందు పెడుతుంది. తన ముందున్న ప్లేట్లో క్రిస్పీగా ఉన్న మసాలా దోశ విత్ పల్లీ చట్నీ టమోటా చట్నీని చూసి ఎమ్మి అనుకుంటూ కాస్త తుంచి ఆలూ ఫ్రై కాస్త తీసుకొని చట్నీలో డిప్ చేసి నోట్లో పెట్టుకోబోతున్న ప్రణవి దగ్గరికి, మేడం మీకు గుడ్ న్యూస్, దియా పాప ప్రాణాలకి ప్రమాదం లేదంట, ఇప్పుడే డ్రైవర్ కాల్ చేశాడు అంటూ ఆనందంగా చెప్తున్న లక్ష్మి మాటలు విని ప్రణవి షాక్ అవుతూ చేతిలోని దోశ ప్లేట్లోకి పడేసి వాట్ అంటూ షాక్ అవుతూ చైర్లో నుండి పైకి లేస్తుంది. మన ప్రణవి పాపకి షాక్ బాగా గట్టిగానే తగిలినట్టుందిగా. సరే, నిన్న నేను ఒక పిక్ చూపించి ఎలా ఉంది అని అడిగాను కదా, మరి మీకు ఎవరికి డౌట్ రాలేదా తను అసలు ఎవరు అనేది? ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.